తెలంగాణ మంత్రి సీతక్క దూకుడు పెంచారు. ములుగు జిల్లా అభివృద్ధికి అధికంగా నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో గోదావరి బెల్ట్తో పాటు చిన్న చిన్న వాగులు, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయని అన్నారు. రామప్ప, లక్కవరం సరస్సులను అనుసంధానం చేసేందుకు గ్రావిటీ కాలువలో నిర్మించేందుకు ల్యాండ్ అడ్వకేషన్ జరిగిందని సీతక్క తెలిపారు. డబ్బులు చెల్లించకుండా పెండింగ్లో ఉన్న వారికి డబ్బులు చెల్లించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. మేడారం జాతరలో భక్తులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి అధికారులు, మంత్రులు సహకరించాలని అన్నారు. జాతరకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని 25, 28 తేదీలో మాత్రమే మంత్రులు మేడారం జాతరకు రావాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అదే విధంగా రేపు రాబోయేటువంటి బడ్జెట్ లో ఎలాంటి పనులు ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి అవసరాలున్నాయి, వాటిని గుర్తించి వాటి యొక్క లక్ష్యాలను చేరడం కోసం బడ్జెట్ కేటాయింపులు జరగాలనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లతోటి అదేవిధంగా ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు మన ఇన్ఛార్జ్ మినిస్టరు గౌరవనీయులు పొంగులేటి శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా మేము ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. నాకు కొద్దిగా పార్టీ వేరే పని ఉండడం మూలంగా ఇవాళ ముఖ్యంగా గోదావరి జిల్లాలు మనం చూస్తే నిధుల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ గతంలో మాకు న్యాయం జరగలే. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఫస్ట్ ఎజెండాగా మా నియోజకవర్గం నుంచి అదే పెట్టడం జరిగింది. ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి క్లియర్ చేసుకొని వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేసుకునే విధంగా, అదేవిధంగా జాతరకు సంబంధించి కానీ ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్కు సంబంధించినటువంటి నాకుండేటువంటి 3 జిల్లాల కలెక్టర్లతో, ఎందుకంటే ములుగు కాన్స్టిట్యున్సీ 3 జిల్లాల పరిధిలో ఉంది, వారందరితో మరి రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా రేపు వచ్చేటువంటి బడ్జెట్లలో శాంక్షన్ అయ్యే విధంగా. గతంలో చూస్తే పైన ఎవరో కూర్చొని రాస్తే కింద ఒకటి అవసరం ఉంటుంది, క్షేత్రస్థాయిలో ప్రజలకు మనం పైన ఒకటి ఇస్తూ ఉంటాం. అట్లా కాకుండా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈసారి బడ్జెట్లో ప్రతిబింబించే విధంగా అలొకేషన్ జరిగే విధంగా ఉండాలని ఈరోజు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ గౌరవనీయులు పొంగులేటి శ్రీనన్న గారు మీటింగ్ పెట్టడం జరిగింది. అది ఇంకా జరుగుతుంది. తప్పకుండా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరుగుతాయి. ప్రజాపాలన కార్యక్రమాన్ని